Hello students, welcome to the channel AD Mentoring. I am Dinesh, your mentor. సో మీ ప్రిపరేషన్లో లాస్ట్ వీక్లో ఇచ్చిన క్వశ్చన్స్ వాటిలో కొన్ని డౌట్స్ అడిగారు. సో అవి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో దానికన్నా ముందు ఒక చిన్న విషయం మీతో షేర్ చేసుకోవాలి. సో మీరే ఎగ్జామ్ టిప్స్ గురించి అంటే ఎగ్జామ్ బాగా ప్రిపేర్ అయిన తర్వాత ఎగ్జామ్ ఎలా రాయాలి, ఎలా రాస్తే మనం మంచి స్కోర్ వస్తుంది అన్న వాటి గురించి ఎగ్జామ్కు 2 days ముందు నేను చెప్తాను. ఎగ్జామ్కి 2 days ముందు నేను చెప్తాను ఎలా అనేది. సో దాని గురించి వరి అవ్వకండి. మీరు ప్రిపరేషన్ బాగా చేయండి, నేను చెప్పిన విధంగా ప్రిపరేషన్ చేయండి, తప్పకుండా మీకు మంచి మార్క్స్ వస్తాయి. ఇంకొకటి తప్పకుండా అంటే మీ ఫ్రెండ్స్ కానీ మీ జూనియర్స్ కానీ షేర్ చేయండి. సో 1000 సబ్స్క్రైబర్స్ వస్తే నేను మీతో లైవ్లో కూడా ఇంటరాక్ట్ అవ్వడానికి ఉంటుంది. సో అదొక కొంచెం ఇబ్బందిగానే ఉంది నాకు కూడా, ఎందుకంటే నేను చెప్పాలనుకున్నది చెప్పేది కూడా ప్రాపర్గా మీకు రీచ్ అవ్వట్లేదు అనుకుంటా. సో అది ఈ క్వశ్చన్స్ డౌట్స్ అడిగారు. సో దీనికి సంబంధించిన షార్ట్ కట్స్ ఉన్నాయి. ట్రిగనామెట్రీ కదా, ట్రిగనామెట్రీలో ఇలాంటి క్వశ్చన్స్ వస్తే ఎప్పుడు కూడా ఇక్కడ మీకు స్క్వేర్స్లో ఉన్నాయి. సో స్క్వేర్స్లో ఉన్నాయి అని అంటే డెఫినెట్గా ఇచ్చిన క్వశ్చన్ని స్క్వేర్ చేయాలి లేదా ఐడెంటిటీస్ యూజ్ చేయాలి, రెండు. సో ఒకటి మనకు ఆప్షన్స్ జనరల్గా స్క్వేర్స్ ఉన్నది ఏంటి అంటే ఐడెంటిటీస్కి ఉంటాయి. సో ఇవే కదా మనకు తెలిసిన ఐడెంటిటీస్. సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈక్వల్స్ టు 1, లేదా సీకెండ్ స్క్వేర్ తీటా మైనస్ tan square theta equals to 1 and cosecant square theta minus cot square theta equal to 1. సో ఇవి ఐడెంటిటీస్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే అన్ని స్క్వేర్స్లోనే ఉంటాయి, స్క్వేర్ టర్మ్సే ఉంటాయి. సో మనకు డిఫాల్ట్గా అంటే ఇలా ఇచ్చారు కాబట్టి అక్కడ ఆప్షన్స్ని బట్టి చూసుకుంటే సో స్క్వేర్ చేయాలి. సో స్క్వేర్ చేయకపోతే అదర్ ఆప్షన్ ఏమి వెళ్ళచ్చు అని అంటే ఐడెంటిటీస్కి వెళ్ళచ్చు. సో అది ఇచ్చిన క్వశ్చన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్లో మనకు ట్రిగనోమెట్రిక్ ఈక్వేషన్ ఇచ్చారు, ఇది ఒకటి, అండ్ ఏ సైన్ తీటా మైనస్ బి కాస్ తీటా ఈక్వల్ టు క్యూ అని ఇచ్చి, సో ఈ రెండు ఇలా ఉంటే వాట్ ఈస్ ద పాసిబుల్ కండిషన్ అంటే దీనికి సరిపోయే కండిషన్ ఏంటి, ఈ ఈక్వేషన్స్ ఇలా ఉన్నప్పుడు ఈ ఇచ్చిన 4 ఏది సరిపోతుంది. సో సరిపోతుంది, స్క్వేర్స్ ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా స్క్వేర్ చేయండి రెండు. సో ఇది ఈక్వేషన్ 1 అనుకోవచ్చు, ఈక్వేషన్ 2 అనుకోండి, స్క్వేర్ చేయండి. ఇదంతా చేయాల్సిన అవసరం లేదు, ఆప్షన్స్ చూసి డైరెక్ట్గా పెట్టేయచ్చు. బట్ ఇదంతా చెప్పిన తర్వాత చెప్తా ఎలా చేయాలని. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో ఏ కాస్ తీటా, అండ్ ఇక్కడ మీరు చేసే తప్పు నేను చెప్తాను, జస్ట్ జాగ్రత్తగా గమనించండి. సో ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. మీరు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అంటే ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ తీటా ప్లస్ బి స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు పి స్క్వేర్ అని రాస్తారు. అది తప్పు, ఎందుకంటే ఇది సమ్ ఆఫ్ 2 టర్మ్స్, అడిషన్ ఆఫ్ 2 టర్మ్స్. అంటే లైక్ దిస్ ఏ ప్లస్ బి, దీన్ని ఏ ప్లస్ బిని స్క్వేర్ చేయాలంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అవుతుంది కానీ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కాదు ఇది. సో ఈ బేసిక్ పాయింట్ మర్చిపోతారు. సో మీరు ఇలా రాయాల్సిన దాన్ని ఇలా రాసుకుంటారు, సో ఆటోమేటిక్గా రాంగ్ అవుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా టర్మ్స్ ఎలా ఇచ్చారు అనేది చూసుకోండి. సో దీనికి చేస్తే ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ తీటా ప్లస్ బి స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు పి స్క్వేర్. దీన్ని స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది చూద్దాం. సెకండ్ ఇది. సో ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ తీటా ప్లస్ బి స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా ప్లస్ 2ab సైన్ తీటా కాస్ తీటా ఈక్వల్ టు పి స్క్వేర్. సెకండ్ ఇది స్క్వేర్ చేస్తే ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా ప్లస్ బి స్క్వేర్ కాస్ స్క్వేర్ తీటా మైనస్ 2ab సైన్ తీటా కాస్ తీటా ఈక్వల్ టు క్యూ స్క్వేర్. సో యాడ్ చేసేస్తే ఇది క్యాన్సిల్ అవుతుంది. సో రైట్ హ్యాండ్ సైడ్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ వస్తుంది. సో పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ వచ్చింది కాబట్టి 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేయొచ్చు. ఏది, ఇది ఎలిమినేట్ చేయొచ్చు, ఇది ఎలిమినేట్ చేయొచ్చు, ఇది కాదు ఇది కాదు. సో ఇదర్ ఏ అన్న అవ్వాలి ఆప్షన్, లేదా సి అన్న అవ్వాలి. సో మనం యాడ్ చేసాం కాబట్టి సో కాస్ స్క్వేర్ తీటా ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ తీటా ప్లస్ ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా.
సో ఏ స్క్వేర్ కామన్ చేస్తే మనం ఇలా రాయొచ్చు sin స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా. సో స్క్వైర్స్ వచ్చినప్పుడు చాలా వరకు ఐడెంటిటీస్ యూజ్ చేస్తున్నాం కదా, అది లాజిక్ పాయింట్. సో ఎక్కడ ఏ టెక్స్ట్ బుక్లోనూ ఉండదు, ఏ రెఫరెన్స్ బుక్లోనూ ఉండదు. సో నేను ఓన్గా రీసెర్చ్ చేసి చెప్తున్న పాయింట్ అది. మీలాంటి స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యి సో డిస్కస్ చేసి సో ట్రిగనామెట్రీకి చెప్తున్న పాయింట్ అది. బీ స్క్వేర్ సేమ్ అంతే, మళ్ళీ ఇక్కడ కూడా sin స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా. సో దీని వాల్యూ 1, దీని వాల్యూ కూడా 1. సో ఫైనల్ ఆన్సర్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఈక్వల్ టు పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్. సో డైరెక్ట్గా ఎలా చేయొచ్చు మనం ఇవన్నీ ఏం చేయకుండా అంటే, సో అన్నీ అలానే ఉన్నాయి. ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఉంది, లేదా ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఉంది. ఆర్హెచ్ఎస్లో పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ఉంది, పీ స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్ ఉంది. సో ఒకవేళ మీరు స్క్వేర్ చేస్తే పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ అయితే, సో ఇది ఏ ప్లస్ బి, ఇది ఏ మైనస్ బి టర్మ్స్ అని మీరు తెలిస్తే ఇదంతా చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది, ఇక్కడేమో ప్లస్ 2ab టర్మ్ ఉంటుంది, ఇక్కడ మైనస్ 2ab టర్మ్ ఉంటుంది. సో ఆ రెండు క్యాన్సిల్ అవ్వాలి అంటే యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఏమొస్తాయి, ఇక్కడేమో కాస్ స్క్వేర్ తీటా, ఇక్కడ సైన్ స్క్వేర్ తీటా. సో ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ విచ్ ఈజ్ ఈక్వల్ టు పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్. సో డైరెక్ట్గా చూసి ఆన్సర్ పెట్టేయచ్చు తెలిస్తే. టర్మ్ ఆల్జీబ్రా బాగా కొంచెం ఐడియా ఉంటే సో ట్రిగనామెట్రీలో ఆల్జీబ్రా నాలెడ్జ్ చాలా వరకు హెల్ప్ అవుతుంది. లేదు ఇంకా ట్రిగనామెట్రీ లాగే చేయాలంటే ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి. ఇది సొల్యూషన్. సెకండ్ క్వశ్చన్ అడగలేదు కానీ బట్ నేనే చెప్దామని తీసుకున్నాను. ఎవరు √x ప్లస్ 58/√x ఈక్వల్ టు 31. సో ఈ క్వశ్చన్ ఏముంది సార్, ఆన్సర్ వచ్చింది, ఇందులో ఏముంది అని మీరు అనుకోవచ్చు. బట్ నేను ఎందుకు దీన్ని పర్టికులర్గా చెప్తున్నానంటే, ఇక్కడ ఈ వాల్యూ అనేది దీనికన్నా తక్కువ, 31 అనేది 58 కన్నా తక్కువ. అంటే ఏంటి, 58 అనేది ఇక్కడ ఉన్న √x వాల్యూతో డివైడ్ అవ్వాలి. డివైడే ఎందుకు అవ్వాలి, ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుంది. అది కూడా ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుందని మీరు ఎలా చెప్పగలరు సార్ అంటే, ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుంది కాబట్టే ఇక్కడ ఇంటీజర్ లేదా న్యాచురల్ నంబర్ వచ్చింది, లేదంటే రాదు కదా, లేదా పాయింట్స్లోనో ఎలా వచ్చేది. సో పాయింట్స్లో ఎప్పుడు వస్తుంది, పర్ఫెక్ట్ స్క్వేర్ కాకుంటే వస్తుంది. అంటే ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ అన్ని పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఏ ఉన్నాయో అవి తీసుకుంటే చాలు. సో మనకు 529 అంటే తెలియాలి అంటే అట్లీస్ట్ మీకు స్క్వేర్స్ వర్గమూలాలు 30 దాకా రావాలి. స్క్వేర్ అండ్ స్క్వేర్ రూట్స్ 30 దాకా తెలియాలి. స్క్వేర్స్ తెలియాలి, వాటి స్క్వేర్ రూట్స్ తెలియాలి. సో 30. సో ఇప్పుడు మనకేంటి, ఇది ఎగ్జాక్ట్గా డివైడ్ అవ్వాలి. 58 దేంతో డివైడ్ అవుతుంది, 29తోనే డివైడ్ అవుతుంది. ఎందుకంటే 58 మల్టిపుల్ ఆఫ్ 29. సో 58 మల్టిపుల్ ఆఫ్ 29 కాబట్టి స్క్వేర్ ఆఫ్ 29 ఎంత ఉంటుందో చూడండి. ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. సో ఇప్పుడు దీన్ని స్క్వేర్ రూట్ ఆఫ్ 841 ప్లస్ 58/√841. స్క్వేర్ రూట్ ఆఫ్ 841 29, 58/29. 29 1 * 29 2 29 + 2 = 31. అదే కదా ఆర్హెచ్ఎస్లో ఇచ్చింది. సో ఇది లాజిక్. మనం ఏం చెయ్యాలి, చేసేటప్పుడు మీరు ఇలా ఆలోచించుకుంటే ఆన్సర్స్ త్వరగా అయిపోతాయి. నేర్చుకునేటప్పుడు టైం అనిపించవచ్చు, ఏంటి ఇంత చేయాలి, డైరెక్ట్గా ఆప్షన్స్ వెరిఫై చేస్తే అయిపోతుందని. ఆప్షన్సే ఎలా వెరిఫై చేయాలి, ఏది వెరిఫై చేయాలి, అది క్వశ్చన్ని బట్టి చెప్తున్నాం. సో మీకు ఎందుకు ఇంత క్లియర్గా చెప్తున్నాను అని అంటే, మీరు ఆన్సర్ తెచ్చుకుంటారు, మీరు ఆన్సర్ వస్తుంది ఆ సమ్ముకి, రాదని నేను అన్ను. చాలామంది చేస్తారు ఆన్సర్, బట్ క్వశ్చన్ని బట్టి ఆన్సర్కి ఎలా వెళ్ళాలి అన్నది నేను మీకు నేర్పించడానికి ట్రై చేస్తాను. సో ఎందుకంటే ఈ క్వశ్చన్ 31 కాబట్టి ఇది డెఫినెట్గా డివైడ్ అవ్వాలి అంటే ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలి. పర్ఫెక్ట్ స్క్వేర్ అయితే ఒక నెంబర్ వస్తుంది, ఆ నెంబర్తో డివైడ్ అవుతుంది. సో డివైడ్ అవ్వడానికి పాసిబిలిటీ ఉన్న ఆప్షన్ 841. ఇంకా మిగతా వేవి కావు. ఎందుకంటే దీని స్క్వేర్స్ మీకు తెలిస్తే 529 √23, 729 √27. సో ఇవి తెలిస్తే చాలు, ఇంకా అవసరం లేదు. 841. నెక్స్ట్ రిమైండ్ పాలినామియల్స్ అని అడిగారు. అంటే పాలినామియల్స్ క్వశ్చన్ ఆఫ్ కోర్స్, అది పాలినామియల్స్ క్వశ్చనే, కానీ ఒక్కసారి క్వశ్చన్ చెప్తాను. సో ద రిమైండర్ ఆఫ్ 3x², సో
థర్డ్ వన్, పాలినామియల్ ఇలా ఇచ్చారు 3x² మైనస్ 2x² ప్లస్ x ప్లస్ 2 డివైడెడ్ బై ఈ పాలినామియల్ దేంతో డివైడ్ చేస్తున్నాం 3x ప్లస్ 1. సో ఏం చేయాలి అని అంటే రిమైండర్ థీరం యూజ్ చేయొచ్చు, లేదా పాలినామియల్స్లో నార్మల్గా మీరు చేసే మెథడ్ ఏంటంటే ఈ 3x ప్లస్ 1 ఇలా పెట్టుకొని 3x² మైనస్ 2x² ప్లస్ x ప్లస్ 2 అని చేస్తారు. ఇప్పుడు ఇది 3x² కాబట్టి ఇక్కడ 3x³ కాబట్టి సో ఇక్కడ x² అంటారు. సో 3x³ ప్లస్ x², సో మైనస్ చేయాలి, ఇది క్యాన్సిల్ అవుతుంది, మైనస్ 3x² మళ్ళీ ఇది కిందికి వస్తుంది, ప్లస్ x ప్లస్ 2 మళ్ళీ మైనస్ x అని తీసుకుంటాం. సో మైనస్ 3x² మైనస్ x అవుతుంది. సో సబ్ట్రాక్ట్ చేయాలి, ఇది ప్లస్ అవుతుంది, ఇది కూడా ప్లస్ అవుతుంది, ఇది క్యాన్సిల్ అవుతుంది, 2x ప్లస్ 2. సో 2x ప్లస్ 2 ఉంది ఇక్కడ. సో ఇక్కడేమో 3x ఉంది, ఇక్కడ 2x ఉంది. సో మనం డివైడ్ చేయాలి కాబట్టి 3x బై x, సో ప్లస్ 3 చేస్తే సరే 3/2. సో 2/3, 2x కదా ఇక్కడ ఉంది, 2/3 అంటే 3x ఇంటూ 2/3 చేస్తే 3 క్యాన్సిల్ అవుతుంది, 2x వస్తుంది, ప్లస్ 2/3 వస్తుంది. సో సబ్ట్రాక్ట్ చేస్తే 2 మైనస్ 2/3 ఈక్వల్ టు 4/3 ఆన్సర్. ఇది మీరు చేసే మెథడ్ ఇది. సో ఇది కూడా ఐడియా ఉండడం కోసం, అంటే ఎక్కడైనా పొరపాటున అవసరం వస్తాయని చెప్పాను. ఇది మీరు చేసే మెథడ్. దీని షార్ట్ కట్ ఏంటి అనేది చెప్తాను. ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా చేయకుండా డైరెక్ట్గా నేను ఏం చేస్తానంటే దేంతో అయితే డివైడ్ చేస్తున్నామో దాన్ని తీసుకోండి. మనం 3x ప్లస్ 1తో డివైడ్ చేస్తున్నాం కాబట్టి 3x ప్లస్ 1 ఈక్వల్ టు 0 చేయండి, x ఈక్వల్ టు మైనస్ 1/3. ఈ x ఈక్వల్ టు మైనస్ 1/3ని ఇచ్చిన పాలినామియల్లో సబ్స్టిట్యూట్ చేయండి. అంటే 3 ఇంటూ మైనస్ 1/3 హోల్ క్యూబ్ మైనస్ 2 ఇంటూ మైనస్ 1/3 హోల్ స్క్వేర్ మైనస్ 1/3 ప్లస్ 2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ మైనస్ 1/27 మైనస్ 2 ఇంటూ 1/9 హోల్ స్క్వేర్ కాబట్టి 1/9 అండ్ మైనస్ 1/3 ప్లస్ 2, 3 9s are, సో మైనస్ 1/9 మైనస్ 2/9, ఇది మైనస్ 1/3 అలానే ఉంచండి. సో మైనస్ సేమ్ డినామినేటర్ కాబట్టి న్యూమరేటర్స్ని యాడ్ చేయొచ్చు. అప్పుడు మైనస్ 3/9 మైనస్ 1/3 ప్లస్ 2, 3 1s are, 3 3s are, సో మైనస్ 1/3 మళ్ళీ మైనస్ 1/3, సో మైనస్ 2/3 ప్లస్ 2 అంటే 4/3 ఆన్సర్. సో అదైనా వస్తుంది, అక్కడ మీరు ఏ తప్పు చేసినా పోతుంది. ఇదేంటంటే డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ కాబట్టి ఇక్కడ కూడా తప్పు పోతుంది అన్ను, బట్ ఇది టెక్నికల్. సో రిమైండర్ కనుక్కోవాలి, ఒక పాలినామియల్ ఇంకో పాలినామియల్తో చేసి రిమైండర్ కనుక్కోవాలి అని అంటే మనం డివిడెండ్ ఈక్వల్ టు డివైజర్ అంటాం కదా. సో ఆ డివైజర్ని ఈక్వల్ టు 0 చేసి ఆ ఎక్స్ వాల్యూ ఎంత వస్తుందో దీన్ని తెచ్చి దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి, అంతే. ఆటోమేటిక్గా ఫైనల్గా ఏ వాల్యూ వస్తుందో దట్ ఈస్ ది ఆన్సర్. లేదు మేము నార్మల్ మెథడ్ చేసుకుంటామంటే మీ చాయిస్, అలా అయినా చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ది మీకు ఆల్ఫా బీటా అని రూట్స్ ఇచ్చారు. సో రూట్స్ అంటే అది పాలినామియల్ కాదు, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ క్వశ్చన్స్. సో మీకు రూట్స్ అన్నా జీరోస్ అన్నా క్వాడ్రాటిక్ పాలినామియల్ అన్నా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అన్నా ప్రాసెస్ సేమ్. క్యూబిక్ పాలినామియల్ అంటే మారిపోతుంది, కానీ క్వాడ్రాటిక్ పాలినామియల్ కానీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కానీ ప్రాసెస్ ఒకేలా ఉంటుంది, చేసే పద్ధతి కాన్సెప్ట్ అలానే ఉంటుంది. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ గురించి మీకు తెలిస్తే క్వాడ్రాటిక్ పాలినామియల్ని ఈక్వల్ టు 0 చేసేస్తే వచ్చేస్తుంది ఇంకంతే, దానికి మళ్ళీ సపరేట్గా. కానీ ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఏంటి అని అంటే మనకు ఒక ఈక్వేషన్ ఇచ్చారు 5x² ప్లస్ 5x ప్లస్ 6 ఈక్వల్ టు 0. సో ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0. ఇది స్టాండర్డ్ ఫామ్, ఇది గుర్తుపెట్టుకోండి. స్టాండర్డ్ ఫామ్తో కంపేర్ చేసుకుంటే అప్పుడు మనకు సమ్ ఆఫ్ ది రూట్స్ అంటే ఏమని రాస్తాం, ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్స్ టు మైనస్ b/a అండ్ ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు c/a.
అంటే ఈ ఈక్వేషన్కి ఆల్ఫా అండ్ బీటా రూట్స్ అని అనుకుంటే వాటి సమ్ము -b/a ప్రోడక్ట్ c/a. ఇప్పుడు ఇది కంపేర్ చేస్తే ఇక్కడ ఏ వాల్యూ ఎంత ఉంది? a = 5, b = 5, c = 6. దెన్ ఆల్ఫా ప్లస్ బీటా ఇవ్వండి -b/a అంటే -b/a విచ్ ఈజ్ ఈక్వల్ టు -5/5 విచ్ ఈజ్ ఈక్వల్ టు -1. ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ, ఆల్ఫా బీటా వాల్యూ అంటే c/a విచ్ ఈజ్ ఈక్వల్ టు 6/5. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు సార్ అంటే మనకు అడిగిన క్వశ్చన్లో అవే ఉన్నాయి కాబట్టి. ఏమున్నాయంటే ఇక్కడ రాస్తాను చూడండి. సో 1 + ఆల్ఫా ఇంటూ 1 + బీటా అడిగారు. సో 1 + ఆల్ఫా ఇంటూ 1 + బీటా అంటే 1 ఇంటూ 1 1, 1 ఇంటూ బీటా బీటా, ఆల్ఫా ఇంటూ 1 ఆల్ఫా ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా ఆల్ఫా బీటా. సో ఇదేమో సమ్ ఆఫ్ ది రూట్స్, ఇదేమో ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్. సమ్ ఆఫ్ ది రూట్స్ ఎంత వచ్చింది మనకు? -1. ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ 6/5. సో 1 - 1 0 ప్లస్ 6/5. సో ఆప్షన్ ఈస్ 6/5. దట్ ఈస్ యువర్ ఆన్సర్. సో ఇవి మీరు అడిగిన డౌట్స్. అండ్ పాలినామియల్స్ కాన్సెప్ట్స్ అడిగారు. సో రేపు డెఫినెట్గా అప్లోడ్ చేస్తాను. అండ్ ఇందులో ఇచ్చే ప్రాక్టీస్ క్వశ్చన్స్ చేయండి. అండ్ చేసే వీడియోస్ మళ్ళీ చెప్తున్నాను చూడండి, మీకు చాలా హెల్ప్ అవుతాయి. సో మీరు ఆన్సర్ తెచ్చుకోలేరని నేను ఎప్పుడు అనను కూడా, ఎందుకంటే మీకు తెలుసు, మీకు కొంత తెలుసు. బట్ మీరు బెటర్గా తెచ్చుకోవడం అనేది ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే తెలంగాణలో ప్రతిభా అవార్డు కూడా ఉంటుంది. సో టాప్లో ఉన్న వాళ్ళకి అవార్డు ఇస్తారు మీ పాలిసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా. సో మీకు ఈసారి పాలిసెట్ రాయడం వల్ల చాలా అవకాశాలు ఉన్నాయి. చాలా అవకాశాలు ఏంటంటే IIITకి ఎలిజిబిలిటీ ఉంటుంది, పాలిసెట్ మంచి కాలేజెస్లో రావచ్చు, లేదా అగ్రికల్చర్ కోర్సెస్కి సంబంధించి వెళ్ళొచ్చు, డిప్లొమా కోర్సెస్కి సంబంధించి. అలాగే సో ప్రతిభా అవార్డు కూడా ఇస్తారు. సో దాని డీటెయిల్స్ నేను త్వరలో ఇంకా కంప్లీట్గా చెప్తాను. నేను జస్ట్ ఇప్పుడు షార్ట్గా చెప్పాను, సో కంప్లీట్గా చెప్తాను. సో ఇది మీరు అడిగిన డౌట్స్, ఈ వీక్లో ఉన్న డౌట్స్ మీరు అడిగినది. ఈ కాకుండా ఇంకా ఏమైనా ఉంటే చెప్పండి, పర్లేదు, నో ప్రాబ్లం. సో నెక్స్ట్ వీక్లో కానీ లేదా నేనే సాల్వ్ చేసి మీకు పెట్టేస్తాను, రికార్డ్ చేసైనా పెట్టేస్తాను. సో నో ప్రాబ్లం. సో బట్ నా సజెషన్ ఏంటంటే ఎక్కువ మందికి షేర్ చేయండి, రికమెండ్ చేయండి ఛానల్ని. అండ్ దాంతోపాటు మీరు వీడియోస్ ఫాలో అవ్వండి. మీరు వీడియోస్ ఫాలో అయితే డెఫినెట్గా మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. సో ఇవి డౌట్స్, ఇవి క్లియర్ అయిపోయాయి అనుకుంటున్నాను. సో ఇంకా కొత్త డౌట్స్ ఏమైనా ఉంటే నెక్స్ట్ వీక్లో మళ్ళీ చూద్దాం. సో కొత్త క్వశ్చన్స్ మళ్ళీ ట్రై చేద్దాం. సో రేపు మండే నుంచి పాలినామియల్స్ అయితే స్టార్ట్ చేస్తాను. అండ్ ప్యారలల్గా సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ అయిపోయాయి. సో దాని తర్వాత కోఆర్డినేట్ జామెట్రీ స్టార్ట్ చేశాను. సో పాలినామియల్స్ కోఆర్డినేట్ జామెట్రీ ప్యారలల్గా స్టార్ట్ అవుతుంది. సో దాంతోపాటు కెమిస్ట్రీ కూడా సో 1 షాట్ రివిజన్ అనలేను కానీ సో చాలా వరకు మెయిన్ పాయింట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, విని అండర్లైన్ చేసుకోండి టెక్స్ట్ బుక్లో. ఇంకా అంతే. నేను ప్రతిదీ బోర్డు మీద రాయాలంటే టైం పట్టట్లేదు, సరిపోవట్లేదు నాకు. అండ్ నెట్ కూడా సరిగ్గా ఉండట్లే, కొంచెం వర్షాలు ఉండటం వల్ల. సో సో ఓవరాల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాప్టర్లో ఏవి ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది. సో అవి అండర్లైన్ చేసుకోండి. సో అవే వాటి నుంచి బిట్స్ వస్తాయి. సో నేను చెప్పే దాంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి అండ్ వాటి నుంచి బిట్స్ కూడా అడుగుతారు. సో థ్యాంక్ యూ సో మచ్.